us to have a family కుటుంబాన్ని కలిగి ఉన్నట్లుగా దేవుడు అనుమతించి in ఉంటున్నాడు. India. భారతదేశంలోను కూడా We feel at home. మేము ఇంట్లో ఉన్నట్లుగా మాకు అనిపిస్తున్నది. Hallelujah. హల్లెలూయా. So we call this place home. ఈ ప్రదేశాన్ని మేము ఇంటిగా పిలుస్తుంటున్నాము. Hallelujah. హల్లెలూయా. And I thank God that he has made it possible for my husband to be here so that you can see that I was telling the truth. Hallelujah. Tonight I want to speak about being a credible witness for Jesus Christ. ఈ రాత్రి యేసుక్రీస్తుకు మనం సాక్షులుగా ఉండడం గురించి మాట్లాడాలని కోరుతుంటున్నాను. Let's go to Isaiah 60. యెషయా గ్రంథము 60వ అధ్యాయం తెరుచుకుందాం. Verse 1 to 2. మొదటి 2 వచనాలు. It reads as follows. ఈ రకంగా అది మనం చదవగలం. Arise, shine, for your light has come, and the glory of the Lord rises upon you. See, darkness covers the earth, and thick darkness is over the peoples. But the Lord rises upon you, and his glory appears over you. Amen. ఆమేన్. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్మియున్నది, కటిక చీకటి జనములను కమ్మియున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. We can see that all over the world. మనం లోకమంతా మనం చూడగలము. There is so much darkness. చాలా చిమ్మ చీకటి ఉంటున్నది. There is wars. అక్కడ ఉంటున్నది. People are doing things that are not representing God at all. దేవుని ఏ మాత్రము సూచించని విషయాలు ప్రజలు చేస్తుంటున్నారు. But the word of God కానీ దేవుని వాక్యము says we must arise మనము లేవాలని తెలియజేస్తున్నది. and shine ప్రకాశించాలని. because the world is becoming desperate for us. ఎందుకంటే లోకము మన కోసం పరితపిస్తున్నది. They must come to our light. మన వెలుగులోనికి వారు రావాలి. When things are going down, ఎప్పుడైతే పరిస్థితులు కిందకి వెళ్తుంటాయో God wants us to be credible witnesses మనము ఆయనకు సజీవ సాక్షులుగా ఉండాలని కోరుతున్నాడు. for himself. ఆయన కోసము. But how do we become credible witnesses? ఎలా మనం సజీవ సాక్షులుగా ఉండగలము? Let's go to Acts 1 verse 8. Acts 1 verse 8. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం తెరుచుకుందాము. It reads as follows. ఈ రకంగా మనం చదవగలము. But you will receive power when the Holy Spirit comes on you. You will be my witnesses in Jerusalem, in all Judea and Samaria, and to the ends of the earth. Hallelujah. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అన్నంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. So the word of God tells us that you are not only going to be a witness in Hyderabad. దేవుని వాక్యం తెలియజేస్తున్నది మనం హైదరాబాద్ లో మాత్రమే కాదు కానీ సాక్షులుగా ఉండబోయేది. He wants you to be a witness all over the world. You can be a witness all over the world. మనం ప్రపంచమంతటిలోనూ మనం సాక్షులుగా ఉండాలి భూదిగంతముల వరకు అని తెలియజేస్తుంటున్నాడు. In other words, we are supposed to be ambassadors of God all over the world. మరొక మాటలో చెప్పాలి అంటే మనము దేవుని యొక్క రాయబారులుగా లోకమంతటా ఉండాలి. An ambassador doesn't do what they feel like doing. రాయబారి వాళ్ళకు నచ్చిన విషయం చేయడం కాదు వారు చేసేది. They do what their country has sent them to do. వారి దేశం ఏమి చేయమని చెప్పింది అది చేయడానికి చేస్తారు వాళ్ళు. I don't know about here in India. ఇక్కడ భారతదేశంలో పరిస్థితి నాకు తెలియదు కానీ. But where I come from in South Africa. కానీ సౌత్ ఆఫ్రికా నేను వచ్చిన ప్రదేశం నుంచి. When you go to court. మీరు బయటికి వెళ్తే. They want credible witnesses. వారు సజీవ సాక్షులు అవుతారండి ఏదైనా ఉంటే. If you are not credible. ఒకవేళ వారు నిజమైన ప్రత్యక్ష సాక్షి లేకపోతే. You cannot be trusted. వారు నమ్మలేరు. So we see Jesus is saying we must go out there and be his witnesses. యేసు అంటున్నాడు మనము వెళ్ళి ఆయనకు సాక్షులుగా ఉండాలని కోరుతున్నాడు ఆయన. If you say Jesus is a healer, యేసు స్వస్థపరచువాడని మనం చెప్తే people are supposed to say has he healed you? ప్రజలు ఆయన అడుగుతారు ఆయన మిమ్మల్ని స్వస్థపరచాడా అని. Have you seen him heal anybody? ఎవరినైనా స్వస్థపరచడం నువ్వు చూసావా అని అడుగుతారు. You are supposed to say yes he has healed me. మీరు చెప్పగలగాలి అవును ఆయన నన్ను బాగు చేశాడు. I was diagnosed with cancer. నాకు క్యాన్సర్ ఉందని తెలియచేయబడ్డది. And he healed me. ఆయన నన్ను బాగు చేశాడు స్వస్థపరచాడు. దేవునికి మహిమ కలుగును గాక. I like the testimony that I had earlier on. నేను ఇంతవరకు విన్నటువంటి సాక్ష్యంను బట్టి వందనాలు. She is a credible witness. తను యొక్క ప్రత్యక్ష సాక్షిగా ఉంటున్నది. She has got a testimony. సాక్ష్యం తనలో ఉన్నది. That glorifies Jesus. యేసును మహిమపరిచేటువంటిది. Hallelujah. Hallelujah.
everything that we do మనం చేసే ప్రతి విషయము must glorify Jesus. యేసును మహిమపరచాలి. Everything that we have మనం కలిగిన ప్రతిదీ కూడా must give glory to Jesus. దేవునికే మహిమకు తెలియచేయాలి. Let's go to Colossians 1 verse 13. కొలస్సీ 1:13 తెరుచుకుందాము. It reads as follows. ఈ రకంగా మనం చదవగలము. Who had delivered us from the power of darkness and has translated us into his kingdom of his dear son. ఆయన మనల్ని అంధకార సంబంధమైన రాజ్య అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. The world is becoming desperate. లోకమంతా కూడా పరితపిస్తున్నది. If they do not see the light in us, మన లోపల వారు వెలుగు చూడలేకపోతే they cannot have hope. వారికి నిరీక్షణ అనేది ఉండదు. We have the solutions మన దగ్గర పరిష్కారాలు ఉన్నాయి. of all the problems that are taking place in the world. లోకంలో జరుగుతున్న ప్రతి సమస్యకు సంబంధించినవి. But when we are not plugged in ఎప్పుడైతే మనం అనుసంధానం కాకుండా ఉంటామో to the vine, ఆ యొక్క we ద్రాక్షవల్లికి can never produce fruit. మనం ఎన్నడూ ఫలించలేము. They can never see వారు ఎన్నడూ చూడలేరు the fruit in our మన lives. జీవితంలో ఫలమును. The Bible tells us బైబిల్ మనకు తెలియజేస్తుంది that he is the vine ఆయన ద్రాక్షవల్లి, and we are the branches. మనము తీగలమై ఉన్నాము. When we are plugged to the vine, మనం ద్రాక్షవల్లికి we అనుసంధానమై will ఉంటే produce fruit మనం ఫలాలు ఫలించగలము. that will remain. అది నిలిచి ఉంటుంది. When they see fruit, వారు ఫలము చూసినప్పుడు they will be able to believe. వారు నమ్మగలరు. Hallelujah. హల్లెలూయా. The Bible tells us బైబిల్ మనకు తెలియజేస్తుంది that the power of darkness చీకటి అంధకారపు శక్తి is nothing compared ఏ మాత్రము పోల్చలేము to the power of Jesus Christ. యేసుక్రీస్తు శక్తితో. The blood of Jesus యేసు రక్తము is a receipt for us who believe. మనం నమ్మేటువంటి వారి కొరకు రసీదుగా ఉంది. When we know మనం తెలుసుకున్నప్పుడు what he has done on the cross సిలువ మీద ఆయన ఏమి చేశాడు, and we believe in it, మనం దాన్ని నమ్మినప్పుడు we are able మనం చేయగలము, to produce మనం కలుగ చేయగలము much fruit అధిక ఫలమును. that remains. నిలిచి Hallelujah. ఉంది. Hallelujah. హల్లెలూయా. Romans 12:2. రోమా 12:2 It tells us మనకు తెలియజేస్తుంది that we must not conform to the patterns of this world, మనం ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు, but we must renew our minds కానీ మన మనసు నూతన పరచుకొని by the word of God. దేవుని వాక్యం ద్వారా నూతన పరచుకోవాలి. Hallelujah. హల్లెలూయా. We know that the word of God దేవుని వాక్యం నుంచి మనకు తెలుసు is powerful, అది శక్తివంతమైనది. but the kingdom of God కానీ దేవుని రాజ్యము is works or it depends on the knowledge, జ్ఞానము మీద ఆధారపడి ఉంటున్నది. the knowledge that you have of the kingdom of God. దేవుని రాజ్యపు మీద ఎంత జ్ఞానం ఉన్నదో దాని మీద ఆధారపడి ఉంటున్నది. The more knowledge you have మీరు అధిక జ్ఞానం కలిగి ఉండే కొలది of what Jesus has done, యేసు మీకోసం ఏమి the చేశాడు, more it empowers you మీకంత సామర్థ్యాన్ని to ఇస్తుంది produce fruit. ఫలము ఫలించినట్లు. Hallelujah. హల్లెలూయా. When God said, "Let there be light," దేవుడు వెలుగు కలుగును గాక అని పలికినప్పుడు light became. వెలుగు కలిగెను. Why is it that many Christians ఎందుకు చాలా మంది క్రైస్తవులు say things? విషయాలు పలుకుతున్నారు. Maybe they can say, "Be healed in the name of Jesus," యేసు నామములో స్వస్థత పొందు అని కూడా and nothing చెప్తున్నారు. happens. ఏమీ జరగట్లేదు. It's still, they say it in the name of Jesus. వారు యేసు నామములో చెప్తున్నా కూడా But the kingdom of God కానీ దేవుని రాజ్యం అనేది works, it depends on how much you know మీకు ఎంత తెలుసు అనే దాని మీద ఆధారపడి ఉంటున్నది. of the word of God దేవుని వాక్యం గురించి and how much do you believe ఎంతగా నువ్వు నమ్ముతున్నావు that what you know మీకు తెలిసినది will come to pass. అది జరిగి తీరుతుందని. Hallelujah. హల్లెలూయా. The Bible says you will say to this mountain, బైబిల్ చెప్తుంది నీవు ఈ కొండను "Go చూచి throw yourself into the sea," నీవు ఎత్తివేయబడి సముద్రంలో నాటబడమని చెప్తే and it will happen. అది జరుగుతుందని. So what am I saying to you tonight? ఈ రాత్రి మీకేం తెలియజేస్తున్నా అంటే I'm saying it is important to renew your mind మీ మనసు నూతన పరచుకోవడం ఎంతో ప్రాముఖ్యము. by the word of God, దేవుని వాక్యము ద్వారా not only on Sunday, కేవలం ఆదివారం మాత్రమే not కాదు, only on Friday, శుక్రవారం మాత్రమే but కాదు, it must be a daily thing. కానీ అనుదినము We need to ఉండాలి. feed our spirits. మన ఆత్మలకు పోషిస్తూ It ఉండాలి. must be your lifestyle. మీ జీవన శైలిగా ఉండాలి. The more you feed yourself with the word of God, మిమ్మల్ని మీరు దేవుని వాక్యంతో నింపుకునే కొలదిగా the Bible says, బైబిల్ చెప్తుంది
Faith comes by hearing and hearing by the word of God. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. The Bible also says, బైబిల్ తెలియజేస్తుంది, my people, నా జనులు, not the heathens, అన్యులు కాదు, my people నా జనులు perish for lack of knowledge. జ్ఞానము లేని వారే నశించుచున్నారు. So the more knowledge we have మనం అధిక జ్ఞానం కలిగి ఉండే కొలది of the word of God, దేవుని వాక్యము గురించి, the more we can do great exploits for Jesus. యేసు కోసం అన్ని గొప్ప The కార్యములు మనం more we చేయగలము. can be credible witnesses for దేవునికి Jesus. యేసు క్రీస్తు కోసం నమ్మకమైన సాక్షులుగా ఉండగలము. The Bible says in Galatians 4:1, గలతీ 4:1 బైబిల్లో తెలియజేస్తుంది, it reads as follows: what I am saying నేను ఏదైతే చెప్తున్నానో is that as long as an heir is underage, వారసుడు అన్ని విషయంలో కర్త అయినను బాలుడైనంత కాలం అతనికి he దాసునికి, is no different from a slave, దాసునికి అతనికి ఏ భేదము లేదు. although he owns the whole estate. మొత్తము తన స్వాధీనమందున్నా కూడా. So the word of God tells us దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, that even though we are children of God, మనం దేవుని బిడ్డలమై ఉన్నప్పటికీ కూడా it is possible to live like a slave. మనం బానిసలాగా జీవించేదానికి అవకాశం ఉంది. Not because you are not a child of God, మీరు దేవుని బిడ్డలు కాదని కాదు, but because you don't have enough knowledge మీకు చాలినంత జ్ఞానము లేదు కాబట్టి, of what you have been given as an inheritance. మీకు స్వాస్థ్యముగా ఏమి ఇవ్వబడిందో దాని విషయమై. Because the word of God says దేవుని వాక్యం తెలియజేస్తుంది, everything that we need for life జీవితములో కావాల్సిన సమస్తము has been given to us. మనకు అనుగ్రహించబడి ఉన్నది. But if you don't know, కానీ మీకు తెలియకపోతే you will live like a slave. మీరు బానిసలాగానే జీవిస్తారు. So we need to renew ourselves, మనల్ని మనము నూతన పరచుకోవాలి, our minds, మన మనసులను by the word of God. దేవుని వాక్యము ద్వారా. When my husband నా భర్త was very sick ఎంతో అనారోగ్యంలో ఉన్నప్పుడు and the doctor said వైద్యులు అన్నారు, he is dying, తను చనిపోబోతున్నాడు. I had to run to the word of God నేను దేవుని వాక్యం దగ్గర and say, పరిగెత్తుకెళ్ళాను. what does the word of God say? దేవుని వాక్యం ఏం తెలియజేస్తున్నది? The word of God says he will live and not die. దేవుని వాక్యం తెలియజేస్తుంది, తను He చావడు will కానీ live to జీవిస్తాడు. declare the works of the Lord. దేవుని క్రియలు ప్రచురించడానికి తను జీవిస్తాడు అని The word of God says దేవుని వాక్యం తెలియజేస్తుంది. he is healed by Jesus' stripes and he has been made whole. యేసు గాయము ద్వారా తన స్వస్థత పొంది ఉన్నాడు, సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉన్నాడని. But if I did not know what the word of God says, దేవుని వాక్యం ఏం చెప్తుందో నాకు I could have తెలియకపోతే believed the report of the doctors. వైద్యుల నివేదిక నేను నమ్మి ఉండేదాన్ని. So he is a healer. Jesus is the healer. యేసయ్యే స్వస్థపరచువాడు. He is the healer of our finances. ఆయనే మన ఆర్థిక విషయాలను బాగు చేయవాడు. He is the healer of our sicknesses and diseases. ఆయనే మన అనారోగ్యములను వ్యాధులను బాగు చేయవాడు. So tonight, ఈ రాత్రి as I came here, ఇక్కడికి వచ్చి ఉంటున్నాగా నేను I want to remind you మీ జ్ఞాపకం చేయాలని that కోరుతున్నాను. whatever that you face, మీరు ఏది ఎదుర్కొంటున్నా Jesus is the solution. యేసే పరిష్కారము. He is the healer. ఆయనే The స్వస్థపరచువాడు. Bible tells us బైబిల్ మనకు that what తెలియజేస్తుంది, we see మనం చూసేటువంటిది is not permanent. అది స్థిరమైనది కాదు. What we do not see మనం చూడనటువంటిది is what is permanent. అదే నిత్యమైనటువంటిది. What I saw, నేను ఏదైతే చూశానో the doctors told me వైద్యులు నాకు చెప్పిన విషయం, that there's no way that he can live. తను బ్రతికే అవకాశం And they లేదు. gave him 10 days. 10 రోజుల కాల వ్యవధి They ఇచ్చారు. said after 10 days, if nothing happens, 10 రోజుల తర్వాత కూడా ఏమి జరగకపోతే we will switch off the machines. ఆ మిషన్ ఆపేస్తామన్నారు. And when I go into that hospital rooms, నేను ఆ ఆసుపత్రి గదిలోనికి వెళ్ళినప్పుడు I saw people dying. ప్రజలు చనిపోవడం నేను చూస్తున్నాను అక్కడ. The enemy was saying he is the next one. తరువాతి వారు తనే అని చెప్పడం నేను I విన్నాను. remember that the word of God says, దేవుని వాక్యం తెలియజేస్తున్న జ్ఞాపకం ఉంది. put on the whole armor of God, దేవుని యొక్క సర్వాంగ కవచము so ధరించుకోండి. that when the day of evil ఎప్పుడైతే దుర్దినం వస్తుందో comes, వచ్చినప్పుడు you may be able to stand. మీరు నిలబడగలిగారు. It doesn't say if the day of evil. ఒకవేళ ఆ దినం వస్తే అని కాదు. It says when the day of evil. ఆ దుర్దినము వచ్చినప్పుడు That tells me that it doesn't matter how rich you are, మీరు ఎంత ధనికులో how beautiful you మీరు are. అంత అందంగా ఉన్నారని There will అవసరము. be days when the day of evil ఒక comes. దుర్దినం అనేది రాబోతుంది. It must find you full of the word. మిమ్మల్ని మీ వాక్యంతో చూడగలగాలి అప్పుడు. Because when that call came to me, ఎందుకంటే ఆ పిలుపు నాకు there was వచ్చినప్పుడు no time for me to phone my pastor. మా పాస్టర్ గారు ఫోన్ చేసేటువంటి There సమయం was కూడా no లేదు. time for me to phone my prayer partner. నా ప్రార్థన భాగస్వామికి ఫోన్ The చేయడానికి word సమయం that లేదు. was within me నా లోపల ఉన్న వాక్యము had to come up
అది బయటకు రావాలి. And I jumped and said, నేను లేచి చెప్పాను, he will live and not తను die. చావడు కానీ జీవిస్తాడు. I had the opportunity నాకు అవకాశం కలిగి ఉన్నాను to get afraid, భయపడినట్లుగా. but I had to remember కానీ నేను జ్ఞాపకం that చేసుకున్నాను, I have not been given the spirit of fear, పిరికితనము గల ఆత్మ నాకు but ఇవ్వబడలేదు of కానీ power, కానీ శక్తియు love, and a sound mind. ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇవ్వబడ్డది నాకు. The word of God is powerful. దేవుని వాక్యం శక్తివంతమైనది. I remember my husband said, నా భర్త చెప్పారు మీకు, God honors his word దేవుడు తన వాక్యాన్ని more గణపరుస్తాడు than all his names. తన నామము కంటే మించి. When we speak his word, ఆయన వాక్యం మనం it's పలికినప్పుడు powerful. అది శక్తివంతమైనది. Things change పరిస్థితులు మారాయి when we speak the word of God. దేవుని వాక్యం మేము పలికినప్పుడు. The Bible says the angels బైబిల్ చెప్తుంది దేవదూతలు hearken to the word of God. దేవుని వాక్యం వినడానికి ఆతురపడుచున్నారు. So when I ran to hospital, హాస్పిటల్ పరిగెత్తుకెళ్ళినప్పుడు where I said to myself, నాతో నేను చెప్పుకున్నాను, if I find him dead, ఒకవేళ ఆయన మరణించడం నేను చూస్తే I will wake him up in the name of యేసు Jesus. నామములో తిరిగి లేపుతానని. Hallelujah. హల్లెలూయా. I was depending on the power of the word of God. దేవుని వాక్యం శక్తి మీద నేను ఆధారపడుతున్నాను. And it was not a day's word. ఒక రోజు చదివిన వాక్యం కాదు అది. It was all the time that I've been going to church, ఎల్లప్పుడూ నేను సంఘానికి to వెళ్తున్నట్టు prayer meetings. ప్రార్థన కుడికలకు వెళ్ళడము. It was an investment. అది ఒక పెట్టుబడిగా పెట్టబడ్డది. Because every time you come to church, ప్రతిసారి మీరు సంఘానికి వచ్చినప్పుడు you're making an investment. మీరు ఒక పెట్టుబడి పెడుతున్నారు. It is like you are putting water into a cup, ఎలా ఉంటుందో కప్పులో నీళ్లు పోస్తున్నట్లుగా that every time you come, మీరు వచ్చిన ప్రతిసారి you are filling the cup. మీరు ఆ గిన్నెని నింపుతున్నారు. Every time you come, మీరు వచ్చిన ప్రతిసారి it is more ఇంకా coming. నింపుతున్నారు. And they will get to a time ఒక సమయం when రాగానే it overflows. అది పొంగి పొర్లడం When it ప్రారంభిస్తుంది. overflows, పొంగి పొర్లినప్పుడు people will start seeing results. ప్రజలు ఫలితాలు You చూడడం will start ప్రారంభిస్తారు. bearing much fruit, మీరు అధిక ఫలం but it ఫలించడం doesn't happen overnight. కానీ రాత్రి Hallelujah. జరగదు. So when I got to hospital, నేను ఆసుపత్రికి వెళ్ళినప్పుడు he was in coma. తను కోమాలో ఉన్నాడు. What I saw నేను అక్కడ చూసిన విషయం did not give me hope. నాకు నిరీక్షణ ఇవ్వలేదు. But I had to remember కానీ నేను జ్ఞాపకం that చేసుకున్నాను, the just shall live by faith. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. We don't live by sight. మనము దృష్టి ప్రకారం నడవము, We live by faith. మన విశ్వాసమును I ప్రకారం had the జీవిస్తాము. opportunity నాకు అవకాశం to కలిగి ఉన్నాను. believe what I saw. నేను చూసేదాన్ని నమ్మాలా, I had to make a decision నిర్ణయం చేసుకోవడానికి. that I'm not going to be a widow. కానీ నేను ఆ రకంగా I will stand on the word of నేను God. దేవుని వాక్యం మీద నిలబడ్డాను. I had to make a choice. నేను ఎంపిక చేసుకున్నాను. And I also remembered నేను జ్ఞాపకం చేసుకున్నాను, that big companies పెద్ద పెద్ద కంపెనీలు in the world, లోకంలోవి they defend their names. వారి పేర్ల వెంబడి They spend a ఉంటాయి. lot of money నా దేవుని on marketing, మార్కెటింగ్ విషయంలోను defending their వారి names. పేరును కాపాడుకుంటాయి. I said, even God's word, దేవుని వాక్యం కూడా God will defend his word. దేవుడు తన For వాక్యాన్ని his name's sake, తన నామం నిమిత్తమై if companies can spend so much money, ఆ కంపెనీలో అంత డబ్బు ఖర్చు పెట్టగలిగితే, if Apple యాపిల్ తీసుకోండి, can spend a lot of money చాలా డబ్బులు ఖర్చు all over పెడతాయి. the world లోకమంతా కూడా ఖర్చు defending పెడుతున్నాయి their brand, వారి బ్రాండ్ ప్రచారం what చేయడం. about our God? మన దేవుని గురించి ఏంటి మరి? I said, God, దేవా for your name's sake, మీ నామం నిమిత్తమై if telephone companies, టెలిఫోన్ కంపెనీలు చూస్తే, if any other company లేదా వేరే ఏ కంపెనీ అయినా కూడా can spend a lot of money చాలా డబ్బులు వారు ఖర్చు పెట్టగలిగితే defending their names, వారి పేరు కాపాడుకోవడానికి, what about people that know me to be a servant? మీ సేవకుడిగా సేవకురాలుగా నా They గురించి will తెలిసిన వారి say, గురించి ఏంటి? where was her God? ఆమె దేవుడు ఎక్కడ అని వారు అడుగుతారు. For your name's sake, మీ నామం నిమిత్తమై దేవా prove to these doctors, ఈ వైద్యులకు రుజువు పరచండి, prove to everybody ప్రతి ఒక్కరికి రుజువు చేయండి that your word is alive. మీ వాక్యం సజీవమైనదని. The word of God says దేవుని వాక్యం తెలియజేస్తుంది, his word ఆయన వాక్యము is living and active, ఆయన సజీవమైనది, sharper than శక్తివంతమైనది, a double-edged sword. రెండంచుల వాడిగల It ఖడ్గము penetrates through the dividing soul and bone అది marrow. ప్రాణం ఆత్మలను విభేదిస్తూ వెళ్తుంటున్నది, విమోచిస్తూ. When I got to hospital, ఆ ఆసుపత్రికి నేను వెళ్ళినప్పుడు I said, Mike,
మైక్ నేను అన్నాను, You will live and not die. నువ్వు చనిపోవు కానీ జీవిస్తావు, You will live to declare the works of the Lord. దేవుని క్రియలు ప్రచురం చేయడానికి నువ్వు బ్రతుకుతావు. I remembered నా జ్ఞాపకం ఉంది, that Jesus యేసు spoke to trees. చెట్లతో పలికాడు, He spoke to dead bodies. మృతమైన శవాలతో పలికాడు. And therefore, కాబట్టి I had confidence నాకు ధైర్యం ఉంది, that I can speak to his body. నేను తన శరీరంతో I knew that his spirit can hear me. ఆయన ఆత్మతో మాటలు వినగలదు తెలుసు నాకు. The doctor said, we give you 10 days. 10 రోజులు మేము ఇస్తామన్నారు. And in that 10 days, ఆ 10 రోజుల్లో I just stood on the word of God. దేవుని వాక్యం మీద నేను నిలబడ్డాను. Desperate situations అత్యవసర పరిస్థితులు demand that you take desperate measures. అత్యవసరమైన క్రియలు చేయనట్లుగా కోరుతాయి. I was not watching TV. నేను టీవీలు చూడట్లేదు, I was not listening to radio stations. రేడియోలోని మాటలు నేను వినట్లేదు. I zoned into the word of God. దేవుని వాక్యముకు అనుసంధానమైనాను. Every scripture on healing, I was looking for it. స్వస్థత గురించిన ప్రతి వాక్యాన్ని వెతుకుతున్నాను. Every preaching about healing, I was listening to it. స్వస్థత గురించిన ప్రతి వర్తమానంను వింటూ వచ్చాను. Because faith comes by hearing, ఎందుకంటే వినుట వలన and విశ్వాసం hearing కలుగును. by the word of God. దేవుని వాక్యం వినుట వలన కలుగును. And I read a scripture in Galatians 6:7. గలతీ 6:7 నేను వాక్యం చదివాను. It says, God is not mocked. దేవుడు వెక్కిరింపబడడు. Whatsoever that a man sows, మనిషి దేనినైతే విత్తుతాడో that also shall they reap. వాడు పంట కోస్తాడు దాని విషయమై. Matthew 18:19 మత్తయి 8:19 ఉంటున్నది, 18:19 and 18 as well. 18 కూడా It says, where two or more ఇద్దరు లేదా ముగ్గురు gather together కలిసి in his name, ఆయన నామమందు he will కూడినప్పుడు be in their midst. వారి మధ్యలో ఉంటానని ఆయన అన్నాడు. Where two ఎక్కడైతే ఇద్దరు touch and agree ఏకీభవిస్తారో and ask for anything, దేని విషయమైనా he ఏకీభవించి will do it ప్రార్థిస్తారు, from heaven. ఆయన పరలోకం నుంచి చేస్తానన్నాడు. So 10 days came and go, 10 రోజులు వచ్చి వెళ్ళిపోవచ్చు, and nothing happened. ఏమీ జరగలేదు. And the doctor said, వైద్యులు అన్నారు, switch off the machine. ఆ మిషన్లు ఆపేయండి అని. And I said, I have not heard God. నాకు దేవుడు. And today, ఈ రోజు you may be facing situations అసాధ్యమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. that looks like it's over. అయిపోయింది అన్నట్లుగా ఉందేమో. But if God has not said it's over, కానీ దేవుడు అయిపోయింది అన్నట్టు It is not over. ఇంకా అది అయిపోలేదు. on the 17th day, 17వ రోజున people were coming ప్రజలు వస్తున్నారు, and going. వెళ్ళిపోతున్నారు. They will pray and get tired. వారు ప్రార్థించి అలసిపోతున్నారు. And even people of faith, వారు విశ్వాస ప్రజలు కూడా they would come వారు వస్తున్నారు. and say, Patience, పేషెన్స్ గారు మీకు తెలుసా, sorry, there's no hope. నిరీక్షణ లేదని అన్నారు. But you have to hear God for yourself. కానీ మీకోసం మీరు దేవుని స్వరం వినాలి. The Bible says, బైబిల్ చెప్తుంది, my sheep hears my voice, నా గొర్రె నా స్వరము వినును, and the voice of a stranger కొత్త వారి they స్వరము will not follow. వారు వెంబడించరు. Family came, కుటుంబం వచ్చింది, they got tired. వారు అలసిపోయారు. They started calling me వారు నాకు ఫోన్ చేస్తూ వచ్చారు. and said, Patience, how is Mike doing? పేషెన్స్ గారు మైక్ ఎలా ఉన్నాడండి? And I said, నేను అన్నాను, it is well with him. తనదంతా బాగుంది అన్నాను. The enemy will push you to confess what you see. అపవాది మీరు చూసేదాన్ని I ఒప్పుకోవాలి refused to confess what I saw. నేను చూసేదాన్ని ఒప్పుకోవాలని I తిరస్కరించాను. said, he's healed by Jesus' stripes and he has been made whole. యేసు గాయము ద్వారా తన స్వస్థత పొంది ఉన్నాడని పలికాను. ఆ రకంగా బాగయ్యాడు. And on the 17th day, 17వ రోజున I went back to God నేను దేవుని దగ్గరికి వెళ్ళాను. and I said, God, దేవా, I don't want to hear from a prophet. నేను ప్రవక్త నుంచి నేను వినాలని I don't want కోరట్లేదు. to hear from anybody. ఏ వ్యక్తి నుంచి కూడా Your వినాలని word కోరట్లేదు. says, మీ వాక్యం చెప్తుంది, your sheep hears your voice, నీ గొర్రె నీ స్వరము and వినునని. the voice of a stranger they will not కొత్త follow. వారి యొక్క స్వరం అది వెంబడించదని. Speak to me ఈ tonight. రాత్రి నాతో మాట్లాడండి దేవా. Tell me నాకు చెప్పండి, whether you're taking my husband or not. నా భర్తను మీరు తీసుకెళ్తున్నారా లేదా? And I heard the voice of God నేను దేవుని స్వరం నేను విన్నాను. say, I healed him before he even went to hospital. తను ఆసుపత్రికి వెళ్ళక ముందే తను బాగు చేసి ఉన్నాను, స్వస్థపరిచానని. But what I saw కానీ నేను చూసిన విషయం అయితే was not what I heard. So I had to stand on the word. నేను దేవుని వాక్యం మీద నిలబడాల్సి వచ్చింది. ఎందుకోసం అంటే అది ఏకీభవించట్లేదు నేను చూసే విషయము. When I went to hospital the following day, మరుసటి రోజు ఆసుపత్రికి నేను వెళ్ళినప్పుడు
He was still in coma. తను ఇంకా కోమాలో ఉన్నాడు. I remembered Galatians 6:7. గలతీ 6:7 జ్ఞాపకం There was a వచ్చింది. pastor that came to pray for him. ఒక పాస్టర్ గారు తన కోసం ప్రార్థించడానికి వచ్చారు. Galatians 6:7, it says, whatsoever that a man sows, that also shall they reap. గలతీ 6:7 ఉంటుంది, నరుడు దేన్నైతే విత్తుతాడో వారు I దాన్ని called the కోస్తారు. pastor. పాస్టర్ నేను పిలిచాను. We went to a separate room. వేరే గదిలోకి మేము వెళ్ళాము. And I said, Pastor, నేను చెప్పాను, పాస్టర్ గారు I'm going to sow a seed. నేను ఒక విత్తనం విత్తబోతున్నాను I అండి. stand on the scripture. నేను లేఖనం మీద నిలబడుతున్నాను ఇప్పుడు. Galatians 6. గలతీ 6:7 మీద I am sowing for his healing. ఆయన స్వస్థత కోసం You see, the విత్తుతున్నానండి. word of God దేవుని వాక్యం చూడండి, works. అది I was doing the word of God. I was sowing. దేవుని వాక్య It's a పనిచేస్తుంది. నేను విత్తుతున్నాను principle of the word of God. దేవుని వాక్య నియమ ప్రకారముగా. I sowed the biggest seed that I had never sowed before. నేను ఇది వరకు ఎన్నడూ విత్తనటువంటి ఒక పెద్ద గొప్ప విత్తనాన్ని విత్తాను. That pastor nearly fell off the chair. ఆ పాస్టర్ గారు కుర్చీలో కలా కూర్చుండిపోయారు. He took that seed ఆ విత్తనం తీసుకొని and he prayed. తను ప్రార్థించారు. And that day, ఆ రోజు my husband woke up. నా భర్త లేచాడు. హల్లెలూయా. What is amazing ఆశ్చర్యమైన విషయం ఏంటంటే is that he said when I wrote that check, because he couldn't see me. It was just the two of us, me and the pastor. నేను పాస్టర్ గారు ఇద్దరమే ఉంటున్నాము, తను నన్ను చూడలేదు, కానీ నేను రాస్తున్న చెక్ But రాస్తున్నప్పుడు in the spirit, కానీ ఆత్మలోకంలో he could see me తను నన్ను చూడగలిగాడు. writing that check. ఆ చెక్ రాయడము. And he was told, your wife has done the word. నీ భార్య దేవుని వాక్య ప్రకారం చేసింది So అని God తనకు. cannot oppose his word. He's not a man that he can lie. దేవుడు అబద్ధమాడు నరుడు కాదు, ఆయన దానికి వ్యతిరేకించడు. When we do the word of God, మనం దేవుని వాక్య ప్రకారం మనం he's చేసినప్పుడు obligated ఆయన బద్ధుడై ఉన్నాడు to do his promises. ఆయన వాగ్దానం నెరవేర్చుటకు. So he woke up on that day. ఆ రోజున ఆయన మేల్కొని The pastor పాస్టర్ గారు took that seed ఆ విత్తనంను తీసుకొని and he built a prayer center, double-story prayer center. 2 అంతస్తుల ప్రార్థన గోపురాన్ని కట్టాడు. And today, ఈ రోజున it is a monument for Jesus. యేసు కోసం గొప్ప కట్టడముగా It ఉన్నది. is a testimony సాక్ష్యముగా of ఉన్నది what the Lord has done. దేవుడు చేసిన కార్య విషయమై. After he woke up, తను మేల్కొన్న తర్వాత, లేచిన తర్వాత I was so happy. నాకు చాలా భారం అనిపిస్తున్నది. I thought, Lord, నేను అన్నాను, దేవా the battle is over. యుద్ధం అయిపోయింది కదా. But it was a beginning కానీ అది ఆరంభం of మాత్రమే. a 6-year battle. 6 సంవత్సరాల పోరాటము. The taller the tree, వారు చెప్పారు, the more the wind blows it. దాని మీద ఎంత చెట్టు విత్తుగా When ఉంటుంది. you are called for greatness, ఎప్పుడైతే గొప్పతనం కోసం మనం పిలువబడతామో the enemy will fight you greatly. అపవాది కూడా గొప్పగా పోరాడతాడు. So the amount of challenges ఎన్ని గొప్ప సవాలు వస్తాయో that you go through మీరు వెళ్ళేటువంటివి signify అది తెలియచేస్తుంది how big your destiny is. మీ గమ్యము ఎంత గొప్పది అని. You must never be discouraged మీరు ఎన్నడూ నిరాశ చెందకూడదు. by the battles that you fight. మీరు పోరాడేటువంటి పోరాటాలను బట్టి The bigger the battles, పోరాటం ఎంత పెద్దదో the bigger the victories. విజయం అంత గొప్పది. The Bible says బైబిల్ చెప్తుంది, we are more than conquerors మనం అత్యధిక విజయం పొందిన వారము through Christ Jesus. క్రీస్తు యేసు ద్వారా. My husband was sick for 6 years. నా భర్త 6 సంవత్సరాలు అనారోగ్యంతో ఉన్నాడు. 6 years. 6 సంవత్సరాలు. The enemy అపవాది was telling me నాకు చెప్తున్నాడు, that you say he's healed. తను బాగయ్యాడని నువ్వు చెప్తున్నావే, You are lying. అబద్ధం ఆడుతున్నావు నువ్వు. But you see, God కానీ మనం చూస్తే దేవుడు wanted to show himself strong. దేవుడు గొప్పగా కనపరచుకోవాలని కోరుతున్నాడు. You could see today, ఈ రోజు మీరు చూశారు, there's no trace of sickness, ఏ అనారోగ్యం సూచన no లేదు అక్కడ. disease. ఏ అనారోగ్యం సూచన. Hallelujah. హల్లెలూయా. Because the word of God says, దేవుని వాక్యం తెలియజేస్తుంది, when you go through the waters, మీరు నీటి గుండా వెళ్ళినను he will be with you. ఆయన మీకు తోడై ఉంటాడు. When you go through the rivers, మీరు సముద్రం గుండా వెళ్ళినా you will not drown. మీరు మునిగిపోరు. When you go through the మీరు fire, అగ్ని గుండా వెళ్ళినా you will come out not even smelling smoke. మీరు అగ్ని వాసన లేకుండా బయటకు వస్తారు. He does not smell smoke. ఆయన ఏమాత్రం అగ్ని వాసన తన You దగ్గర లేదు. cannot trace sickness and disease. అనారోగ్యం తనలో ఏ సూచన He కనబడలేదు is a మీరు. faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. I don't know what you're going through tonight, మీరు దేని గుండా వెళ్తున్నారు ఈ రాత్రి నాకు but తెలియదు. God wants you to believe in Him. కానీ దేవుడు ఆయన యందు విశ్వసించాలని Believe in His కోరుతున్నాడు. word. ఆయన వాక్యాన్ని నమ్మాలి. Be a credible witness for Jesus, యేసుక్రీస్తు కొరకని నమ్మకమైన సాక్షిగా ఉందాము. so
so that you can have a testimony. ఆయన సాక్ష్యం కలిగి ఉన్నట్లుగా When you speak, మీరు దాన్ని పలికినప్పుడు you will speak with passion. మీరు తపనతో It doesn't మాట్లాడతారు. matter whether in business అది వ్యాపారంలో అయినా అవసరము, or it is with your children, లేదా మీ పిల్లలకు సంబంధించి అయినా కూడా, maybe it is whatever it may be. లేదా అది దేనికి సంబంధించిన సాక్ష్యమైనా, Stand in the word of God. దేవుని వాక్యం మీద నిలబడి ఉండండి. The word of God works, దేవుని వాక్యం పనిచేస్తుంది. and God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. Even in business, వ్యాపారంలో కూడా we were sharing with Pastor Elia మేము పాస్టర్ ఏలియా గారితో పంచుకున్నాము. that in our farm, మా యొక్క ఫామ్ లో, in our business, మా వ్యాపారంలో we did not have water. నీరు అనేది లేదండి. అక్కడ We didn't have enough water. చాలినంత నీరు లేవు. And in that business, you cannot operate without water. నీరు లేకుండా ఆ వ్యాపారం And నడిపించలేము. my husband said, God నా భర్త అన్నాడు, made water. దేవుడు నీటిని కలుగు చేశాడు కదా. And we had a man of God preach దైవజనుడు బోధించారు, విన్నాము. and say, God is a God in the marketplace. దేవుడు వ్యాపార స్థలంలో అద్భుతములు So చేయవాడు. even in business, వ్యాపారంలో కూడా we can trust God దేవుని మేము నమ్మాము, to perform miracles. అద్భుతము చేయనట్లుగా. And so my husband said, let's pray నా భర్త అన్నాడు, ప్రార్థిద్దాము అని. for water. నీటి కోసము And then we prayed. మేము ప్రార్థించాము. And then we asked the people మేము ప్రజలను అడిగాము, to go and dig one more time. వెళ్ళి మరొకసారి తవ్వడం The చేయండి. boreholes. ఆ బోర్ హోల్స్ ని And we found so much water that it is too much. ఎంతో చాలనానికి మించిన నీరు వచ్చేసాయి అక్కడ నుంచి. Because we stood on the word of God. ఎందుకంటే మేము దేవుని వాక్యం మీద That నిలబడ్డాం if కాబట్టి. God కానీ దేవుడు can save Peter's business. పేతురు వ్యాపారంలోకి ప్రవేశించగలిగితే, Peter పేతురుతో was in business. పేతురు వ్యాపారంలో And ఉన్నాడు. he was about to close his business. తన వ్యాపారం మూసేసుకునే సమయం Because there were వచ్చినప్పుడు, no products. ఎందుకంటే He fished the whole night. రాత్రంతా చేపలు He పట్టాడు. toiled the whole night. రాత్రంతా ప్రయాసపడ్డాడు. I don't know how long you've been toiling, ఎంతకాలం మీరు ప్రయాసపడుతున్నారో but it తెలియదు. is not a new thing. కానీ ఇది కొత్త విషయం ఏం కాదు. Peter had toiled the whole night. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు. He caught nothing. ఏమీ పట్టలేకపోయాడు. But he gave Jesus his boat. కానీ యేసుకు తన దోణి ఇవ్వగా, So give Jesus your business. యేసుకు మీ వ్యాపారాన్ని ఇవ్వండి. And Jesus told him what to do. యేసు చెప్పాడు He ఏం said, చేయాలో. cast your nets into the deep. మీరు లోతుకు వెళ్ళి వల వేయన్నాడు. The Bible says బైబిల్ చెప్తుంది, he caught so much fish ఎంతగా చేపలు that పట్టాడంటే he could not be able to handle it alone. తను ఒంటరిగా దాన్ని He had to call రాలేకపోతున్నాడు. his partners తన భాగస్వాములను to come పిలిచాడు, and help him. వచ్చి సహాయం చేయమని. So even now, ఇప్పుడు కూడా you may have nothing. ఏమీ లేదేమో మీ దగ్గర. But when you call Jesus యేసు మీరు పిలవగా, and say, Jesus, come take control, యేసయ్య వచ్చి మీరే He is నడిపించండి. able ఆయన సమర్థుడు. to change things around. పరిస్థితులు మలుపు తిప్పుటకు. He did that also ఆయన ఈ రకంగా with the చేశాడు. widow. ఆ విధవరాలితో The prophet of God దేవుని ప్రవక్త said, what do you have in your house? నీ ఇంటిలో ఏముందమ్మా అని అడిగాడు. He said, only a little bit of oil. కుబ్బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉందని చెప్పింది. Because of obedience, విధేయతను బట్టి she obeyed the prophet. ప్రవక్త మాట విధేయత చూపింది. And she went and borrowed jars. ఆమె వెళ్లి పాత్రలను అరువు తెచ్చుకుంది. And God did a miracle. దేవుడు అద్భుతం చేశాడు. She did what the prophet of God told her to do. దేవుని ప్రవక్త ఏం చేయమని చెప్పాడు She had చేసేది. to trust ఆమె నమ్మాల్సి వచ్చింది. what the man of God told her to do. దైవజనులు ఏమి చేయమని చెప్పారో And చేయడము. the Bible says oil could not stop flowing బైబిల్ చెప్తుంటున్నది ఆ నూనె రావడం for as ఆగిపోలేదు. long as she had jars. ఆ పాత్రలు ఉన్నంత వరకు. And tonight, ఈ రాత్రి God says, obey me. దేవుడు అంటాడు, నాకు విధేయత చూపండి, Trust me. నన్ను నమ్మండి, Do what the word of God tells you to do. దేవుని వాక్యం మీకు ఏం చెప్తుందో దాన్ని చేయండి, And he will do miracles దేవుడు అద్భుతాలు చేస్తాడు in your situation. మీ పరిస్థితిలో. John 17. యోహాను 17, John 14, I beg your pardon. యోహాను 14 అండి. Jesus is like doing a performance appraisal. యేసు ప్రభు అక్కడ గొప్ప విషయం చేస్తున్న విషయం మనం చూడగలము. He is saying to God, దేవుడు చెప్తున్నాడు, he is accounting for the time that he had on earth. తను భూమి మీద చేసినటువంటి విషయమై లెక్క We know that he అడుగుతున్నాడు. opened the blind eyes. తను గుడ్డివారి కన్నులు తెరచాడు, We అది know that తెలుసు మనకు. he raised the dead. మృతులను ఆయన లేపాడు మనకు తెలుసు. But the one thing that he reported about, కానీ ఒక్క విషయం ఆయన తెలియజేసిన విషయం he ఏంటంటే, said, when I was with them, నేను వారితో ఉన్నప్పుడు I gave them your word. మీ వాక్యాన్ని వారికి ఇచ్చాను అని. Because I gave them your word, మీ వాక్యాన్ని వారికి ఇచ్చాను the కాబట్టి world will hate them. లోకం వారిని ద్వేషిస్తుంది. My prayer is that you do not take them out of the world, నా ప్రార్థన ఏంటంటే వారిని ఇక్కడ నుంచి వాక్యం నుంచి but తొలగించొద్దు, deliver them from
the evil one. కానీ కీడు నుంచి వారిని విడిపించుము. He says they are no longer of the world, వారు ఏమాత్రం లోక సంబంధం as కాదు. I am not of the world. నేను లోక సంబంధిని కాని రీతిగా. So it tells us అది మనకు తెలియజేస్తుంది that we live in the world, మనము లోకంలో but జీవిస్తున్నాము we are not of the world. కానీ లోక సంబంధం కాము. So we can live కాబట్టి మనం జీవించగలము outside the systems ఈ వ్యవస్థలకు వెలుపల, of the world. లోక వ్యవస్థలకు వెలుపల. We are supposed to live above మనము పైన ఉన్న the స్థితిలో systems జీవించవలసిన of the వారము. world. లోక వ్యవస్థలకు మించి. Some calls it the fourth dimension. కొందరు నాలుగో కోణం అని పిలుస్తారు. We are supposed to live మనం ఏ in పరిస్థితిలో a ఉండాలంటే way that we cannot be dictated by time. మనము సమయం ద్వారా మనం స్వాధీనం ఉంచకూడదు కానీ We cannot be dictated by matter and space. మనం స్థలానికి పరిమితికి హద్దులో ఉండకూడదు కానీ Because Jesus himself యేసు తానే was excused from those things. ఆ పరిస్థితుల నుంచి వెలుపలికి వచ్చాడు. So even what you are facing right now ఇప్పుడు మీరు ఏది ఎదుర్కొంటున్నా కూడా can be excused, అది కూడా మినహాయించబడగలదు. because the word of God ఎందుకంటే దేవుని is వాక్యము sharper than a double-edged sword. రెండంచుల వాడిగల ఖడ్గము కంటే పదునైనది. The doctors had said no, he's dying, వైద్యులు చెప్పారు తను చనిపోబోతున్నాడని. but medical science was excused, అది కానీ వైద్య శాస్త్రం అనేది పక్కన పెట్టబడ్డది. and he lived ఆయన జీవించాడు because the word of God దేవుని వాక్యము is superior సర్వోన్నతమైనది కాబట్టి than medical science. వైద్య శాస్త్రం కంటే మించి. When Jesus was born, యేసు జన్మించినప్పుడు medical science was excused. వైద్య శాస్త్రం అనేది మినహాయించబడ్డది. Mary never slept with a man. మరి ఎన్నడూ పురుషునితో పడుకోనలేదు. And God wants to do that in your business, దేవుడు మీ వ్యాపారంలో అది చేయాలని with your కోరుతున్నాడు. life. మీ జీవితంతో He wants to heal you tonight. మిమ్మల్ని స్వస్థపరచాలని He కోరుతున్నాడు. wants to do a miracle with your life. మీ జీవితంలో అద్భుతం చేయాలని కోరుతున్నాడు. Whatever you are facing, మీరు ఏది ఎదుర్కొంటున్నా He is able. ఆయన సమర్థుడు. Hallelujah. హల్లెలూయా. When Jesus turned water into wine, యేసు నీటిని ద్రాక్షరసముగా మార్చగలిగితే time was excused. సమయం మినహాయించబడ్డది. In the normal, సహజంగా he was supposed to have identified a farm, తనకు ఒక మంచి పొలం planted a ఉండాలి. vineyard. మంచి ద్రాక్ష తోట నాటి He was ఉండాలి. supposed to have gotten people తను ప్రజలకు అనుమతించి to ఉండాలి make ఇక్కడ. wine, ఆ యొక్క ద్రాక్షరసం తయారు and maybe చేయనట్లు waited for many years అనేక సంవత్సరాలు వేచి for ఉన్న it to తర్వాత mature. అది మంచిగా But తయారైనట్లుగా all that కానీ అదంతయు was excused. అది That మినహాయించబడ్డది. is the kingdom of God అదే దేవుని that రాజ్యం we ఇది. live in. మనం నివసిస్తున్నది. But when you don't know కానీ మీకు that తెలియకపోతే you are in the kingdom of మీరు God, దేవుని రాజ్యంలో you ఉన్నారని will allow the laws of this world ఈ లోకపు నియమాలను to అనుమతిస్తారు. dictate what should happen in your life. మీ జీవితంలో ఏం జరగాలో నిర్ణయించినట్లుగా. So time కాబట్టి సమయము can be excused. అది మినహాయించబడగలదు. Circumstances can be excused. ప్రతిదీ కూడా మినహాయించబడగలదు. Even the laws of the land దేశం యొక్క can చట్టాలు be కూడా excused. అవి కూడా మినహాయించబడగలవు. హల్లెలూయా. We believe మనం నమ్ముతున్నాము that God is able దేవుడు to do సమర్థుడని. what is impossible. అసాధ్యమైనవి చేయుటకు What is impossible with man మనుషులకు ఏదైతే is అసాధ్యమో possible with God. దేవునికి అది సాధ్యమై ఉంటున్నది. When last did you believe God ఎప్పుడండి చివరిగా మీరు for దేవుని the నమ్మింది? impossible? అసాధ్యమైన విషయమే. When they tell you that it is impossible, అసాధ్యమైన వారు it ఎప్పుడైతే is an చెప్పారు opportunity for God to step in. దేవుడు ప్రవేశించడగా ఇది ఒక అవకాశము. Let God step in దేవుడు ప్రవేశించనివ్వండి in your situation మీ tonight. పరిస్థితిలో ఈ రాత్రి Let him come in ఆయన రానివ్వండి లోపలికి. and do the impossible. అసాధ్యమైనవి When చేయనివ్వండి. he does that, ఆయన అది చేసినప్పుడు he gives you an opportunity ఆయన మీకు అవకాశం so ఇస్తున్నాడు. that you can be able to go మీరు వెళ్ళినట్లుగా and అవకాశం వచ్చి be a credible witness. దేవునికి నమ్మకమైన సాక్షిగా The Bible ఉంటున్నట్లు says- బైబిల్ చెప్తుంది. In Romans 8:19, రోమా 8:19 the creation సృష్టి యావత్తు is groaning and moaning for the manifestations of the sons of God. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసమై మొరపెడుతున్నది. It means that even creation, అంటే సృష్టి కూడా it is groaning for us మన కోసమై to మొరపెడుతున్నది. manifest as the children of God, దేవుని బిడ్డలుగా మనం so that ప్రత్యక్షపరచాలని we can rescue it మనం వారిని from its కాపాడినట్లుగా own frustration. వారి యొక్క విసుగు నుంచి. So we need to arise కాబట్టి మనం లేవాలి, and shine ప్రకాశించాలి, so that we can rescue it మనం వారిని as కాపాడినట్లుగా children of God. దేవుని బిడ్డలుగా. But we cannot do that కానీ మనం అది చేయలేము without enough empowerment కావాల్సిన శక్తి of లేకుండా. the Holy Spirit, పరిశుద్ధాత్మ సామర్థ్యము, because the Holy Spirit పరిశుద్ధాత్మ దేవుడు is our helper, మన సహాయకుడు, is our teacher. మన బోధకుడు. We can only do ఆయన మాత్రం మనం చేయగలము, great exploits గొప్ప కార్యములు చేయగలం మనము for Jesus యేసు కోసము. if we depend మనము on ఆధారపడితే the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని మీద. What has happened to my husband
husband నా భర్తతో ఏ రీతి was not by జరిగిందో might, అది శక్తితో జరిగింది కాదు, no power, అధికారంతో was జరిగింది by కాదు, the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా జరిగిన విషయం అది. And I'm saying, నేను చెప్తున్నాను, God is not a respecter of persons. దేవుడు ఏ వ్యక్తికి పక్షపాతి కాదు. What he has done for me, నాకు ఏదైతే he చేశాడో can do for you. మీకోసం కూడా చేయగలడు. Hallelujah. హల్లెలూయా. God is saying tonight, దేవుడి రాత్రి చెప్తున్నాడు, step up, లేచి పైకి రండి, arise, లేవండి, and shine. ప్రకాశించండి. Your time is now. మీ సమయం ఇదే. The whole world లోకమంతయు is covered with darkness. చీకటి కమ్మి ఉంటున్నది. You need to arise మీరు so that లేవనెత్తబడాలి. they can come to your light. వారు మీ వెలుగులోనికి The వచ్చినట్లుగా. Bible says బైబిల్ చెప్తుంది, we should be the light మనం వెలుగుతున్న of the world. మనం లోకానికి వెలుగై A ఉన్నాము. light cannot be put under the table. ఆ యొక్క కొంచెం కింద దాన్ని వెలుగు ఉంచాము. Wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, in your workspace, మీ పని చేసే in ప్రదేశంలో, your family, మీ కుటుంబంలో, wherever you are, ఎక్కడ మీరు ఉన్నా you should be the light. మీరు వెలుగుగా ఉండాలి. You should be the salt of the earth. మీరు లోకానికి ఉప్పు వలె ఉండాలి. Salt preserves. ఆ ఉప్పు కాపాడుతుంది There's దాన్ని. no way that you can put salt in something ఒక దానిలో మీరు ఉప్పు and it ఉంచి remains the same. అది అదే స్థితిలో Wherever you ఉండదు. go, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా you must be the light మీరు వెలుగుగా of ఉండాలి. Jesus Christ. యేసుక్రీస్తు వెలుగుగా. Where do you get in? ఎక్కడికి మీరు ప్రవేశించినా Darkness disappears. అక్కడ చీకటి Because పారదోలబడాలి. you are the light ఎందుకంటే మీరే వెలుగై ఉన్నారు. of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క వెలుగు. But all what I'm talking about, నేను మాట్లాడుతున్న విషయం it అంతా starts with ఒకటి పనిచేసేది, receiving Jesus. యేసుని స్వీకరించడం ద్వారా. Hallelujah. హల్లెలూయా. Believing in what he has done on the cross. ఆయన శిలువ మీద ఏది చేశాడో దాన్ని నమ్మండి మొదటగా. Because his blood ఎందుకంటే ఆయన రక్తము was shed to redeem us. మనల్ని విమోచించుటకు He చిందించబడింది. paid, he overpaid ఆయన చెల్లించి ఉన్నాడు for our debt. మన అప్పుల విషయమై. He overpaid ఆయన చెల్లించేస్తున్నాడు for our sins. మన పాపముల నిమిత్తమై. So tonight, కాబట్టి రాత్రి he brought us ఆయన మనల్ని తీసుకొచ్చాడు all the way from South Africa సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడి వరకు to remind you మీ జ్ఞాపకం చేయుటకు. that's how much he loves you. ఆయన అంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He brought us all the way అంత దూరం నుంచి తీసుకొచ్చాడు to come and tell you వచ్చి మీకు ఈ మాట చెప్పమని. how much ఎంతగా he loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. If you have not taken him serious before, ఇది వరకు ఆయన తీవ్రంగా మీరు పరిగణించకపోతే tonight is the night ఈ రాత్రి సరైన రాత్రి. when you can say, Lord, మీరు చెప్పగలరు, దేవా I surrender my business, నా వ్యాపారాన్ని I సమర్పిస్తున్నాను, surrender my family, నా కుటుంబాన్ని I సమర్పిస్తున్నాను, దేవా. surrender everything. ప్రతిదాన్ని సమర్పిస్తున్నాను. Do a new thing. మీ నూతన కార్యం చేయండి. Because he wants to do great exploits. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేయాలని కోరుతున్నాడు. The Bible says, బైబిల్ చెప్తుంది, those that know their God, తమ దేవుని ఎరిగిన వారు, not those that hear about their God. వారి దేవుని గురించి వినిన వారు It's a కాదు. relationship issue. ఒకవేళ సంబంధ You సమస్య have అయితే, to have a relationship with Jesus. యేసుతో మీరు సంబంధం కలిగి ఉంటే, Those that know their God, తమ దేవుని ఎరిగిన వారు, they will be strong వారు బలము కలిగి and they will do great exploits. వారు గొప్ప కార్యములు చేయుదురు. I remember Jesus జ్ఞాపకం ఉంచుకోండి, యేసు said to Peter, పేతురుతో అన్నాడు, on this rock ఈ బండ మీద I నేను will build కడతాను my church. నా సంఘమును. So Jesus tonight, యేసు ఈ రాత్రి he wants to use you మిమ్మల్ని ఆయన వాడుకోవాలని to do కోరుచున్నాడు. great exploits గొప్ప కార్యములు so that చేయుటకు, he can show his great power. ఆయన గొప్ప శక్తిని మీకు చూపించినట్లుగా, All the good things మంచి విషయాలన్నీ that we desire, మనం కోరుకునేవి everything. ప్రతిదీ The Bible tells us బైబిల్ మనకు in తెలియచేసేది. Psalm 24 కీర్తన 24లో that the earth భూమి అంతయు is the Lord's అది దేవునిదే, and everything that is in it భూమి యందు దాని యొక్క సమస్తము belongs to him. ఆయనకు చెందినది. So whatever that you desire, మీరు ఏది కోరుతున్నప్పటికీ, whatever that you are dreaming of, మీరు దేని గురించి కలలు